వెల్కమ్ టు టీవీ స్టార్ 9 న్యూస్. కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో జాతీయ రహదారిని ఆనుకొని నరేంద్రగిరి కొండపై శ్రీమద్ రామాయణ పీఠం ఆధ్వర్యంలో శ్రీరామ నామక్షేత్రము ఆంధ్ర భద్రాద్రి ఆలయ స్లాబ్ నిర్మాణ పనులు గురువారం వేద మంత్రాలతో జై శ్రీరామ్ నినాదాలతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు భజన సంకీర్తనలు, చెట్టు భజన కీర్తనలు, శ్రీరామ పారాయణం వంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వార్తలు రాసి సహకరిస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో పాటు ఆంధ్ర భద్రాద్రి ఆలయ నిర్మాణానికి ఇప్పటి వరకు విరాళాలు ఇచ్చి సహకరించిన వారికి గౌరవ అధ్యక్షులు తేజోమూర్తులు సుబ్రహ్మణ్య శర్మ, సూర్య భాస్కరేంద్ర స్వామీజీ వేద మంత్రాలతో ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షుడు రామకోటి సుబ్బారావు మాట్లాడుతూ, దాతల సహకారంతోనే ఇప్పటి వరకు ఈ నిర్మాణం చేపట్టగలిగామని, త్వరలోనే భద్రాచలంలోని శ్రీరామక్షేత్రం వలె ప్రత్తిపాడు ఆంధ్ర భద్రాద్రి ఆలయం ప్రముఖ పుణ్యక్షేత్రంగా సిద్ధం చేయడానికి రామభక్తులు అందరూ సహకరించాలని మీడియా ముఖంగా కోరారు. దాతల పేర్లు రామమందిరంపై శాశ్వతంగా పొందుపరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థలదాత చలంకూరి భాను, కమిటీ సభ్యులు గోగుల వెంకటేశ్వరరావు, చాట్ల పుష్పారెడ్డి, పత్రి రమణ, రత్నం రాజా, పుప్పాల రమణ, గానాల గంగాధర్, నేతి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గోదావరి తీరంలో ఉన్నాము. దీన్ని ఆంధ్ర భద్రాద్రి అనే పేరుతో ఇక్కడ శ్రీరామనామ క్షేత్రాన్ని, శ్రీమద్ రామాయణ పీఠాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవసనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ అని అన్నారు. అంటే ఈ దేహమే దేవాలయం, ఈ దేహంలో ఉండేటువంటి జీవుడు ఆ పరమాత్మే అనేటువంటి ఈ సత్యాన్ని మనకి హనుమంతుడు మనకి రామతత్వాన్ని తెలుసుకుని చెప్పారు. దేహ దృష్టితో చూస్తే నేను నీ బంటుని అన్నారు హనుమంతులు వారు రాముడితో. అలాగే జీవభావంతో చూస్తే నేను నీ యొక్క అంశని అని అన్నారు. నేను ఆత్మభావంతో చూస్తే నేను నీవే అని ఆ పరమార్థ సత్యాన్ని చెప్పారు. కాబట్టి ఈ ప్రపంచంలో సుఖానికి మూలం ఏంటంటే ధర్మం. అలాంటి వైదిక ధర్మాన్ని మనందరం కూడా సమష్టిగా ఆచరించి మనందరి జీవితాలని కూడా ధర్మమయంగా స్వధర్మ ఆచరణలో యథాశక్తి మనందరం కూడా ప్రయత్నం చేస్తూ సమష్టిగా సమాజ